హాయ్ ఫ్రెండ్స్. జ్యోతి ఆనంది చిన్నప్పటి వస్తువులను దువ్వెన, అద్దం, స్కూల్ బ్యాగు అన్నీ చూపిస్తూ, నువ్వు ఎప్పటికైనా నా కోసం వస్తావని తెలుసు కుట్టి. అలా వచ్చిన రోజు నీకు ఇవ్వాలని ఈ అందమైన జ్ఞాపకాలను నా దగ్గర దాచుకున్నాను కుట్టి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇందు, వంశీ వచ్చి వీరి మాటలను రికార్డు చేయడానికి సెల్ ఫోన్ అక్కడ పెట్టి ఎవరైనా వస్తారని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆనంది చిన్నప్పటి జ్ఞాపకాలను చూసి మురిసిపోతుంది. నా వల్ల కావడం లేదు జ్యోతమ్మ. ఇంత ప్రేమను చూస్తూ మామూలుగా ఉండడం నా వల్ల కావడం లేదు. చిన్నపిల్లలా ఇలా ఏడవడం తప్పు కదా. ఏడవకని జ్యోతి కన్నీళ్లు తుడుస్తుంది. నన్ను మళ్ళా 14 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయి చిన్నపిల్లను చేసింది నువ్వే కదా. నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. కానీ నేనంటే ఇంత ప్రేమ ఉందని అనుకోలే. చివరాఖరికి నా దువ్వెన కూడా దాచిపెట్టినావు అని ఆనంది అంటుంది జ్యోతితో. మనం వద్దనుకుంటేనో వదులుకుంటేనో పోయే బంధం కాదు కుట్టి. అవును జ్యోతమ్మ, ఈ మాటే నిజం. ఆనంది మనసులో ఇలా అనుకుంటూ, ఎందుకంటే నేనే నీ సొంత కూతుర్ని కాబట్టి. నేను కుట్టినని తెలిస్తే నువ్వు ఎంత సంతోషపడుతున్నావో, నేను నీ కన్నబిడ్డ జీవన అని తెలిస్తే ఇంకెంత సంతోషపడతావమ్మా అని అనుకుంటుంది. తిరిగి వంశీ, ఇందు వస్తారు. అమ్మ, నా గెస్టింగ్ కరెక్ట్ అయితే మనకు కావలసిన ఎవిడెన్స్ రికార్డ్ అయి ఉంటుంది. అమ్మ, నేను ఫోన్ తీసుకొని వస్తాను, నువ్వు మన రూమ్లోకి పద. వంశీ ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడే హర్ష వచ్చి వంశీని తగులుతాడు. ఫోన్ కింద పడి పగిలిపోతుంది. బాబాయ్, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అప్పుడే జ్యోతి చూస్తుంది వీళ్ళను. అంటే మన మాటలు చాటుగా వింటున్నాడు వంశీ. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపిస్తుంది కుట్టిని జ్యోతి. ఏంటి బాబాయ్, పోలీస్ అయినా దొంగతనాలు మానలేదా ఏంటి? నువ్వు బ్యాడ్ బాబాయ్ అంటాడు హర్ష. నువ్వు పోరా అంటాడు వంశీ. ఏమైందిరా అని వస్తుంది ఇందు. ఈ చెత్త హర్షగాడు వచ్చి ఎవిడెన్స్ నాశనం చేశాడు అని చెప్తాడు వంశీ. డోంట్ వరీ, ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతారు. జ్యోతి ఎన్ని రోజులు కాపాడుతుందో మనం చూద్దాము అని ఇందు అంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.